చట్టాల గురించి తెలుసు, శిక్షల గురించి అంతకంటే బాగా తెలుసు. అయినా పరువు కోసం పరిగెడుతున్నారు, ప్రాణాలు తీసేస్తున్నారు. సేమ్ వే యూపీలో అదే జరిగింది. తమ సోదరి వేరే మతం యువకుడిని ప్రేమించిందని కక్షగట్టిన అన్నదమ్ములు దారుణంగా చంపేశారు. ఇద్దరిని ఒకే చోట చంపి అక్కడే పాతిపెట్టేశారు. దొరికే ఛాన్సే లేదనుకున్నారు. కానీ కాకీల ఎంట్రీతో పరువు హత్య ప్రపంచానికి తెలిసిపోయింది. ఇంతకీ ఎవరా క్రిమినల్ బ్రదర్స్? అవతలి వ్యక్తి నవ్వుతుంటే తాను సంతోషించడమే ప్రేమంటే. ఇష్టమైన వ్యక్తి నిండు నూరేళ్లు హాయిగా బతకాలని కోరుకోవడమే ప్రేమంటే. ప్రేయసి ప్రియులు, తల్లిదండ్రులు, పిల్లలు, అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు, భార్యాభర్తలు, అనుబంధం ఏదైనా సరే అందులోని అనురాగం నిస్వార్థమైతేనే అది ప్రేమ అవుతుంది. కాదు కూడదు, నేను చెప్పినట్టు మాత్రమే వినాలి అనడం ముమ్మాటికి ఆధిపత్య ధోరణే. ప్రేమాభిమానాలకు చోటులేని ఆ పెత్తనం ఒక్కోసారి ప్రాణాంతక పైశాచికత్వంగా మారుతుంది. ఉత్తరప్రదేశ్లోని మొరాబాద్ జిల్లాలోనూ అదే జరిగింది. పరువోన్మాదం ఇద్దరిని బలి తీసుకుంది. ఉమ్రీ సజ్బీపూర్ గ్రామానికి చెందిన ఈమె కాజల్ సైని. ఏజ్ 18 ఇయర్స్. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఇతను ఆర్మాన్, వయసు 24 ఏళ్లు. వీళ్ళిద్దరిది ఒకే ఊరు. 2 ఏళ్లుగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది. ఈ నెల 18న కాజల్ని కలవడానికి వెళ్లాడు ఆర్మాన్. అలా వెళ్లిన వ్యక్తి మళ్లీ కనిపించలేదు. కంగారు పడ్డ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తమ బిడ్డ ఆచూకీ తెలపాలని వేడుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా భయంకరమైన నిజాలు వెలుగులోకొచ్చాయి. ఆర్మాన్ను కాజల్ ప్రేమించడాన్ని సోదరులిద్దరూ జీర్ణించుకోలేకపోయారు. వాళ్లు పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని భావించి చంపాలనుకున్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా కలుసుకుంటున్నారో ఓ కన్నేసి ఉంచారు. అయితే కాజల్ని కలవడానికి ఆర్మాన్ వెళ్లాడన్న పక్కా సమాచారంతో రాంపూర్ రోడ్ ఏరియాకు వెళ్లారు. అక్కడ ఇద్దరూ మాట్లాడుకోవడం చూసి తట్టుకోలేకపోయారు. రాడ్లతో దారుణంగా కొట్టి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాలను గగన్ నది సమీపంలోని పొలాల్లో పాతిపెట్టారు. ఇదే విషయాన్ని రింకు సైని, సతీష్ సైని పోలీసుల ఎదుట అంగీకరించారు. उसके भाइयों से जब पूछताछ की गई तो उनकी निशानदेही पर दोनों के शवों को बरामद किया गया। घटना में प्रयुक्त एक फावड़ा भी जिसके द्वारा हत्या की गई वो भी बरामद किया गया है। मृतक युवक के परिजनों से तहरीर प्राप्त कर थाना पाकवाड़ा पर मुकदमा अपराध संख्या 18/26 जो कि बीएनएस की धारा 103(1) और 238 के अंतर्गत पंजीकृत किया गया है। ये युवती के 3 भाइयों के खिलाफ पंजीकृत किया गया है। ప్రేమికుల్ని చంపింది ఇద్దరేనా? వీళ్లకు ఎవరైనా సహకరించారా? పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. పరువు హత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనకు తావు లేకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పరువు పోతే మళ్లీ తెచ్చుకోవచ్చు, మరి ప్రాణం పోతే? పరువు పేరుతో మూర్ఖత్వం ఎక్కడో అక్కడ బుసలు కొడుతూనే ఉంది. జరుగుతున్న రక్త చరిత్ర యావత్ సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తూనే ఉంది.